అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, నేను మొన్న ఒక భక్తి స్టోరీ చెప్పాను మీకు. ఇంకొకటి ఏంటి అంటే, నడుస్తా నడుస్తా పడిపోయాను నేను మొన్న చెప్పింది మా స్టోరీయే. నేను నవ్వుతా మాట్లాడే వెనక నాకు బోళ్ళంత విషాదం, కానీ ఆ విషాదాన్ని గుర్తు చేసుకోను. గతం నాస్తి అంతే అనుకుంటాను. నడుస్తానే చిటుక్కుమని పడిపోయానండి. పడిపోవటంతో నడుము 3 ముక్కల కింద ఇరిగిపోయింది. 3 ముక్కలు అంటే 3 బాల్స్ ఉంటాయి కదండి, దాన్ని ఏమంటారు, 2 పూసలు, 3 పూసలు, L4, L5, L6 3 ఇరిగిపోయినాయి. ప్లేట్ మొత్తం ఇలా కనెక్షన్ ఉండే అన్నీ ఇరిగిపోయినాయి. ఆ పడిపోయిన చోట పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు పడిపోయాను. వాళ్ళ కొడుకు ఇంట్లో లేరు, ఊరు వెళ్ళిపోయారు. ఇంట్లో నేను కుక్క ఉన్నాం అంతే. కుక్కలు 2, నేను ఉన్నాం అంతే తప్ప ఎవ్వరూ లేరు. కానీ ఆ టైంకి మాకు పువ్వులు తీసుకుని ఒక ఆవిడ వస్తారు, పెద్ద ఆవిడకి నేను రోజు ఏంటంటే, నేను టీ పెట్టుకుని పొద్దున్నేని అది తాగటం అలవాటు నాకు, చీకటితోటి. ఆవిడకి ఆ టీ ఇవ్వటం అలవాటు. ఆగండమ్మా టీ ఇస్తాను అని అన్నాను. పువ్వులు పట్టుకొచ్చి ఆవిడ లోపల పెట్టి, నేను తుడిచేనమ్మ గుడి అనేసి ఆవిడ గుడి తుడుతున్నారు. నేను టీ పెట్టుకుని బయటకు పట్టుకొచ్చాను. ఈలోపు కుక్క వెళ్ళింది బయటికి అనేసి దాని వెనకాల వెళ్ళబోయి పడిపోయాను, చిటుక్కుని పడిపోయానండి. అలాంటి టైంలో బయటికి వెళ్ళిపోవాల్సిన వ్యక్తి నా కోసమే ఆగినట్టు ఆఫ్ చేసాడు ఆ భగవంతుడు. ఫోన్ వెళ్ళేటప్పటికి చుట్టూ ముట్టేసి పరుగులెట్టుకుని వచ్చేసారండి చుట్టాల, బంధువులు, లేకపోతే స్నేహితులు అందరూ. ఒక తీర్థం ఉన్నట్టు ఉంది మా ఇంటి దగ్గర. మా ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు, ఎక్కడ ఉన్నాయి, 1, 2 ఓపెన్ అయిపోయినాయి. ఇంకా అసలు మనిషి ఇదొక్కటే పనిచేస్తుంది తప్ప ఏమీ పని చేయట్లేదు. నా ఆలోచన అంతా భగవంతుడే, సేవ ఎలాగా ఇదే తప్ప 2 ఆలోచన లేదు అంతే. వెంటనే అంబులెన్స్ తీసుకొచ్చేసి ఇల్లేమో మా వాళ్ళకి అప్పచెప్పేసి నన్ను ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయారు. ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఈవిడికి సెట్ అవ్వదు తీసుకెళ్ళిపోండి, అలాగే పెద్ద పెద్ద హాస్పిటల్ అన్నీ తిప్పారండి. పొద్దున్న 6 to సాయంత్రం 6 వరకు తిరుగుతూనే ఉన్నాం. నాకు అసలు ఏమో తెలీదు, అలా ఉన్నది అంతే. ఈలోపు ఏమన్నా అవసరాలు అయితే పాప మా మేనగోళ్ళ వాళ్ళు ఏవో చేస్తున్నారు. ఈలోపు ఒక డాక్టర్ గారిని అడిగారు మా వాళ్ళు. అడిగితే ఆయన ఏమన్నారంటే, మీ అదృష్టం బాగుంటే సెట్ అవ్వచ్చు, లేదంటే లేదు. ఈవిడ కింద పడిపోయింది అంటారంటే, ఏ మేడ మించో 3 అంతస్తుల మించి పడిపోయింది అంటున్నారు. నాకు అలాంటి సమస్య కానీ, అలాంటి అవసరం కానీ, అటువంటి నేచర్ కూడా కాదు నాది. అసలు నా మెంటాలిటీ అలా ఉండదు. నేను చాలా మొండిగా ఉంటాను, ధైర్యంగా బతుకుతాను. అలాంటిది ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే, నేను పలానా డాక్టర్కి రిఫర్ చేస్తున్నానండి. ఒక డాక్టర్ గారు వచ్చారు, ఆ రాజమండ్రిలో ఉన్నారు, అక్కడికి రిఫర్ చేస్తున్నాను, మీరు వెళ్ళండి, ఒకవేళ వీలైతే అవుతుంది, లేకపోతే లేదు. కొన్ని టెచ్చర్ మీద ఉంటారు, లేకపోతే వీల్ చైర్లో ఉంటారని చెప్పేసారు. తీరా వెళ్ళిన తర్వాత ఆయన అన్ని స్కానింగ్లు అన్నీ చేసి సంతకాలన్నీ పెట్టించేసుకుని, నేనైతే చెప్పలేనండి 100% సక్సెస్ కాకపోవచ్చు, ఏదైనా 1% ఉంటే కనుక వీల్ చైర్లో కూర్చునేలా చేయగలుగుతాను, మొత్తం నరాలన్నీ కట్ అయిపోయినాయి, పైకి కిందకి సంబంధం లేదు, వదిలేసినాయి మొత్తం అని చెప్పేసి. అప్పుడు ఇవన్నీ నాకు వినిపిస్తున్నాయండి, అన్నీ తెలుసు నాకు, అన్నీ వినపడుతున్నాయి. బ్లడ్ క్లాట్ అయిపోయింది అన్ని పోసుకి, అవన్నీ ఇంక మొత్తం అయిపోయింది ఇంక చరిత్ర అనేసి నాకు కూడా అర్థమవుతుంది కొంచెం. కానీ భగవంతుడిని బుర్రలో పెట్టుకుని ఉండిపోయాను అంతే. ఏం చేసినా ఆయన చేస్తాడు, ఏదైతే అయింది, ఉంటే పోతాం, భగవంతుడు ఏం చేస్తే ఆయన చెప్తాం అనేసి అనుకుంటున్నాను. అందుకే మా కోళ్ళ కొడుకు ఇంకా ఊర్లో ఉన్నారు, వాళ్ళకి అసలు కౌరే తెలియదు. ఈలోపు ఆ డాక్టర్ గారు మా కోసం ఎలా నుంచున్నారో తెలుసా అండి, ఎదురు అసలు బయటికి రాని డాక్టరు, ఆయన అపాయింట్మెంట్ తీసుకోవాలంటేనే ఎంత రోజులు పట్టే డాక్టరు గుమ్మలోకి వచ్చి ఎదురు చూస్తున్నారు. తాడేపల్లిగూడెం పేషెంట్ మీరేనా అని చెప్పి ఆయన ఎదురొచ్చి అడిగిన పరిస్థితి అండి. అంటే భగవంతుడు అని చెప్తున్నాను మీకు. అలాంటిది వెళ్ళాము, ఆపరేషన్ ఫుల్ సక్సెస్ అయ్యింది, కానీ అవ్వలేదు. చాలా వరకు సక్సెస్ కాదండి, ఏమో చెప్పలేం. కానీ ఒక వీల్ చైర్లో మట్టుకు కూర్చుని ఉంటారు, పర్వాలేదు, ప్రాణానికి పర్వాలేదు అని చెప్పేశారండి. కానండి రోజు గుడి చుట్టూ వాకర్ పట్టుకుని తిరిగేదాన్ని. ఓ నైట్ వేసుకోవటం, గుడి చుట్టూ వాకర్ పట్టుకుని తిరగటం. ఎలాగా ఒక 6 నెలలు మంచం మీద ఉన్నాను, 3 నెలలు మంచం మీద ఫుల్గా ఉన్నాను.
3 నెలలు పోయిన తర్వాత నెమ్మదిగా లెగుతాం, వాకర్ పట్టుకుని తిరుగుతాం. లెంత్ పెరిగిపోతుంది కదా, ఇంకొక వీడియో చేస్తానండి.